హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ రివ్యూస్ తర్వాత అయితే మీ ముందుకు అసలు రాలేదండి. ఇప్పుడైతే నాకు ఒక టాపిక్ మీద చాలా గట్టిగా మాట్లాడాలని అయితే మీ ముందుకు వచ్చాను. సో మనకి హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద అయితే మళ్ళీ వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వీడియోస్ చేశారండి. పాపం వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ తన గోవి తనే తవ్వుకుంటుంది హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అండి. సో దీనికి కారణాలు ఏంటి, మళ్ళీ ఎందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఈ బిగ్ బాస్ దండుపాలెం బ్యాచ్ వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కానీ ఇంకా వాళ్ళ గురించి ఇంకా మళ్ళీ పబ్లిసిటీ చేస్తున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే జనాలకు అవేర్నెస్ కోసం వీడియోస్ చేశారు. పాపం వాళ్ళకి లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది అన్యాయం అనిపించింది. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోస్, బట్ చాలా మంది చేస్తున్నారు కదా, ఇంకా పాపం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే నాకు చాలా బాధ అనిపించిందండి. అది నాకు నచ్చక నేను మీకు వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ జనాలు ఉన్నారు కదండి, పాపం అమాయకపు జనాలు ఎలా నమ్ముతున్నారండి నాకు అర్థం కావట్లేదు. మీ స్కిన్ మొత్తం వైట్ అయిపోతుంది, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తే మీకు జుట్టు వచ్చేస్తుంది, మీరు కళ్ళ కింద డార్క్ స్పాట్స్ అన్ని పోతాయి, ఇవన్నీ చెప్పగానే ఎలా నమ్ముతున్నారండి. అసలు ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎంత డేంజర్ అనేది మీకు అర్థం కావట్లేదా? ఒక జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టాలనుకున్నా, వాట్సాప్ స్టేటస్లో పిక్ పెట్టాలనుకున్నా కూడా దానికి ఫిల్టర్స్ యూజ్ చేసి మరీ, అంటే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కనిపించేలాగా చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా గుడ్డిగా నమ్మేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ వీటి గురించి కానీ 1000 పెడితే 2000 వస్తాయి, 2000 పెడితే 20,000 వస్తాయి అంటే ఎట్లా నమ్ముతారండి? ఎవడిస్తాడండి డబ్బులు? అసలు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క క్షణం ఏదైనా మీరు చేసే ముందు ఆలోచించండి. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారంటే ఎలా అవుతారండి? మనం పుట్టినదే అలాగా, జస్ట్ ఏదైనా స్కిన్ గ్లో కోసమో లేకపోతే పింపుల్స్ రాకుండా ఉండడానికి ఏదైనా మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. మీరు మంచి డెర్మటాలజిస్ట్ని కలవండి. సో మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోండి. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీది ఫేస్ గ్లో అవుతుంది. మీరు కూడా ఎన్నో ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఫస్ట్ యోగా ఇలాంటివి కొన్ని నమ్మండి. అంతేగాని ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుందండి ఆ ట్రీట్మెంట్ చేసుకున్నది? అది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడతారు, వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారు, అది చూసి వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, అది చూసి మీరు ఎలా నమ్ముతున్నారండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక అమ్మాయి వచ్చేసి ఇంకా చాలా మంది ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు కదా, లీగల్ నోటీసులు ఇవ్వగానే చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి నాకు ఇలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి పోతాయి అన్నారు. ఫస్ట్ సిట్టింగ్లో పోలేదు, సెకండ్ సిట్టింగ్లో పోలేదు, ఆ తర్వాత అసలు ఫస్ట్ సిట్టింగ్లో పోనప్పుడే మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ అప్రోచ్ అవుతున్నారు వాళ్ళని? అసలు మీకంటూ కొంచెం కూడా నాలెడ్జ్ లేదా? ఫస్ట్ థింగ్, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారా? మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ ఇచ్చింది కానీ థమ్స్అప్ తాగేస్తారా? థమ్స్అప్ యాడ్ గురించి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి ఎంత మంచి వైరల్ అవుతుందో అంత బ్యాడ్ కూడా వైరల్ అవుతుంది. అదెందుకు మీరు చూడట్లేదు? ఇప్పుడు మనకు థమ్స్అప్ తోని జస్ట్ మనకి టాయిలెట్ కానీ ఏదైనా కూడా అది వేస్తే క్లీన్ అవుతుంది అంటే మనకి ఎంత డేంజర్ అది అనేది చాలా మంది అవేర్నెస్ కోసం కూడా వీడియోస్ చేస్తున్నారు. చాలా మంది మేకప్ వేయించుకుంటే కూడా అది మొత్తం బ్యాడ్ అయిపోయి వాళ్ళ ఫేసే ఖరాబ్ అయిపోయి వాళ్ళ మొత్తం ఇట్లా ఉబ్బిపోయి పింపుల్స్ వచ్చేసి చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. వన్స్ మీరు ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారంటే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆలోచించండి. మీ ఫేస్ కదా, మీ ఫేస్ పోతే మళ్ళీ రాదు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫుల్ మేకప్ అయిపోయి ఫిల్టర్స్ యూజ్ చేసి వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ను నమ్మి మీరు అమాయకంగా వెళ్ళి మోసపోతున్నారు. ఎందుకండి? అసలు మీకంటూ కొంచెం కూడా మీరు సోషల్ మీడియాలో లేని పర్సన్స్ అయితే కాదు కదా. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు, ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. ఇన్ని మోసాలు జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మీలో అవేర్నెస్ రావట్లేదు? అవేర్నెస్ కోసం వీడియోస్ చేస్తున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఎవరు ఇచ్చారు? హెచ్కే పర్మనెంట్ క్లినిక్ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మళ్ళీ ఈ బిగ్ బాస్ వచ్చిన దండుపాలెం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళంతా ఆమెకు పోయి ఎగేస్తున్నారు. నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పుడు నష్టపోయేది ఎవరు? మళ్ళా ఆ క్లినికే నష్టపోతుంది. ఈ దండుపాలెం బ్యాచ్ ఇదంతా ఉంది కదా, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో స్టేటస్ పెట్టుకుంటే వీళ్ళకు ఫ్రీ మేకప్ వస్తుంది, డబ్బులు వస్తాయి, వీళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా మేకప్ వేసుకొని వెళ్తారు. సో వాళ్ళ కోసం మాత్రమే చేస్తుంటే మీరు అది నమ్మేసి
ఇట్లా ఎంత అమాయకపు జనాలండి, నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఇంతమంది వీడియోస్ చేస్తుంటే మళ్ళీ ఆ అమ్మాయి దీప్తి సున్నాయన వచ్చి మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటుంది. అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకా ఎందుకు ఆమె స్టేటస్ పెట్టుకున్నా కూడా ఇప్పటికీ కూడా మోసపోతున్నారండి. ఇంత వీడియోస్ చేస్తున్నా ఇంతమంది బిగ్ బాస్ రివ్యూవర్సే 4-5 మెంబర్స్ చేస్తున్నారండి వీడియోస్. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? కొంచెం ఏదైనా ఎక్కడైనా ట్రీట్మెంట్ ఫేస్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ ఏదైనా చేసుకుంటున్నాము అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించండి, అది కరెక్టా కాదా. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా డెర్మటాలజిస్ట్ని కలవండి, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ డెర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళు ఏదైనా క్రీమ్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ చెక్ చేసుకోండి, అది మీకు పడుతుందా లేదా. మనకు హ్యాండ్ దగ్గర చెవి దగ్గర చెక్ చేసుకోమంటారు, అట్లా చెక్ చేసుకోండి. ఏదైనా కూడా పింపుల్స్ పోతాయని చెప్పేసి ఫస్ట్ హోమ్కి సంబంధించి మీరు ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేసుకోండి. ఏదైనా కూడా మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అంతే తప్ప నమ్మేసి వెర్రిగా వెళ్ళిపోయి వాళ్ళని బతికించి మీరు నష్టపోయి ఎందుకండి ఇదంతా? అసలు నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే చేసే వాళ్ళకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చి ఇప్పటికి కూడా వెర్రిగా నమ్మేసి జనాలు పాపం మోసపోతున్నారే. కనీసం ఇది ఒక నా చిన్న సహాయం, నా వీడియో కొంతమందికైనా తెలిసి నేను చెప్పే మాటలు కొంచెం అర్థమవుతాయని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. బట్ కొంచెం అర్థం చేసుకోండి ఎవరైనా కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే ఏది కూడా మనకు ఊరికే రాదు. ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఏం చేస్తే మనకి ఇలా అవుతుంది. సో వేడి చేస్తే కూల్ అయ్యేటివి ఏమైనా పదార్థాలు ఉంటాయి, లెమన్ కానీ ఏమైనా ఇలాంటివి తాగాలి. సో స్కిన్కి సంబంధించి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, దానివల్ల కూడా మీ ఫేస్ గ్లో ఉంటుంది. ఏది కూడా న్యాచురల్గా ట్రై చేయండి. ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత మీరు ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఫస్ట్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. నేను ఇదైతే ఫస్ట్ అదే చెప్తున్నా. మేకప్, ఈ స్కిన్ దీనికి సంబంధించి ఎక్కువ అంటే నేను అందంగా కనిపించాలి, నేను బాగుండాలి అనే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. దానికోసమే కదా ఈ మేకప్ క్లినిక్లు ఉన్నాయి. 20,000 40,000. ఒక ఆమె ఈరోజు వీడియో బయటకు వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది నాకు 40,000 అయిపోయినాయి, బట్ నా డార్క్ స్పాట్స్ ఏం తగ్గలేదు. నేను వాళ్ళని నమ్మాను, నేను సిరి నమ్మాను, ఫలానా సునాయని నమ్మాను, ఫలానా గీతురాలని నమ్మాను, వీళ్ళ వీడియోస్ చూసి వెళ్ళాను. వాళ్ళ వీడియోస్ ఎలా చూస్తారండి? బిగ్ బాస్లో మీరు ఒకసారి వాళ్ళు పండుకోలేవగానే వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఉంటాయో. సో నేను యాజ్ ఎ బిగ్ బాస్ రివ్యూవర్గా నేను ఎప్పటి నుంచో బిగ్ బాస్ చూస్తున్నాను, బట్ వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయి అనేది మీరు ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత మీలో కొంచెమైనా అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఏది కూడా మేకప్ని చూసి మోసపోకండి. చాలా సినిమాలు కూడా మొన్న మనకు అది ఏదండి మూవీ, విశ్వక్సేన్ ఏదో మూవీ వచ్చింది, అందులో ఒక అమ్మాయికి ఫుల్ మేకప్ వేస్తాడు, మోసపోయి పెళ్లి చేసుకుంటాడు విలన్. సో అసలు మేకప్తో ఎంత మోసం జరుగుతుంది అనేది మీకు తెలీదా అండి? ఇంకా నేను చెప్పేంత మీకు ఉందో అంటే నేను చెప్తే మీరు వినాలా అనుకుంటారేమో, బట్ నేను జస్ట్ నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. బట్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా నేను చేస్తూనే ఉంటాను ఈ అవేర్నెస్ కోసం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మోసపోకండి ఫ్రెండ్స్. నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. డబ్బులన్నీ తగలేస్తున్నారు అసలు పిచ్చి వాటికి. ఫస్ట్ మీరు ఇంట్లో నుంచే మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వాటిని ఫాలో అవ్వండి, అవి చేసుకోండి. ఖచ్చితంగా మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి, మంచి జ్యూసెస్ తాగండి. ఖచ్చితంగా మీరు అందంగా కనిపిస్తారు. అంతే తప్ప వీళ్ళని చూసి మోసపోయి మీరు డబ్బులన్నీ తగలేసుకొని ఇప్పుడు బాధపడుకుంటూ వీడియోస్ చేసినంత మాత్రాన మీ పోయిన డబ్బు అయితే తిరిగి రాదు కదా. అది అర్థం చేసుకుంటారని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.